కొంతమంది రాజ్య విస్తరణ కాంక్షతో వాళ్ళ రాజ్యాన్ని విస్తరించాలని చెప్పని వచ్చి ఈ మన చరిత్రను కొంతవరకు ధ్వంసం చేశారు. ఇంగ్లీష్ వాళ్ళు కూడా దాంట్లో ప్రధాన కారకులు అనే విషయం కూడా మనందరికీ కూడా తెలుసు. ఈ బ్రిటిష్ పాలన వచ్చిన తర్వాత వారి దృక్పథానికి వారి అవసరాలకు అనుగుణంగా చరిత్రను వక్రీకరించారు. రాబర్ట్ క్రైవ్ ది గ్రేట్, అలెగ్జాండర్ ది గ్రేట్, అల్లూరి సీతారామరాజు ది గ్రేట్ అని లేదు, అలెగ్జాండర్ గ్రేట్. భారతీయ చరిత్ర ఇది, భారతదేశ యొక్క చరిత్ర, ఇండియన్ హిస్టరీ. శివాజీ మహారాజ్, రాణా ప్రతాప్, స్వామి వివేకానంద, లేదా ఇంకా అనేక మంది మహాత్ములు వాళ్ళ జీవితాలలో వాళ్ళ గొప్పతనానికి ఇచ్చిన ప్రాధాన్యత తక్కువ. పరాయి దేశ పాలకులు వచ్చి మన మీద దాడి చేసి మనం దోచుకొని చేసిన వాళ్లకు ప్రాధాన్యత ఎక్కువగా. నేను నాకు తెలిసిన చదువు నేను చదువుకున్నప్పుడు రాబర్ట్ క్రైవ్ ది గ్రేట్ అని మా మాస్టర్ అడిగా, ఎందుకు సార్ ఈయన గ్రేట్ అని. రాబర్ట్ క్రైవ్ ది గ్రేట్ అయ్యా, బలవాడు నువ్వు. అప్పటి నుంచి ఇప్పటివరకు నాకు ఇంకా బోధపడలేదు దేనికి గ్రేట్ రాబర్ట్ క్రైవ్ అని. అంటే ఇంగ్లీష్ వాళ్ళు రాశారు కాబట్టి, వాళ్ళు దేశాన్ని దోచుకున్నారు కాబట్టి. ఆ దోచుకోవడంతో పాటు కొంతమంది మనస్సును కూడా దోచుకోబోయారు. అందుకని మన వాళ్ళు ఇప్పటికి కూడా బ్రిటిష్ వాళ్ళే గొప్పవాళ్ళయ్యా. కొంతమంది వాళ్ళు ఏం చేసినా గొప్పగా చేస్తుంటారని అలాంటి భావాన్ని కలిగించారు వాళ్ళు, చరిత్రను వక్రీకరించి వాళ్ళ విషయాలను చూపించి. అందువల్ల చరిత్ర వక్రీకరణ కాకుండా జరగాల. అలాగే కొంతమంది వాళ్ళ దృక్పథంతో రాస్తుంటారు, అదొక కొత్త ట్రెండ్ దేశంలో. వారికి ఏదో ఒక కొంతమంది లెఫ్టిస్ట్లనో రైటిస్ట్లనో ఆ హిస్టరీనో ఈ హిస్టరీనో ఏదో ఆ దృష్టిలో పెట్టుకొని చరిత్ర రాయడం కూడా మనం చూస్తూ ఉన్నాం, రాశారు కూడా, దాంట్లో అనుమానం కూడా లేదు. ఈ వెంకటేశ్వరరావు గారు రాసిన ఈ ప్రపంచ చరిత్రలో తనకు తెలిసిన తాను సేకరించిన సమాచారాన్ని బట్టి ఏదో దృక్పథంతో కాకుండా ఉన్నది ఉన్నట్టుగా సరళమైన భాషలో మన ముందు పెట్టాడు. అందువలన అది సంతోషించాల్సిన అంశంగా నేను భావిస్తూ ఉన్నాను. మన వద్ద అంకెల వ్యవస్థ మన దగ్గర ఉండింది, దాన్ని మన దగ్గర అరబ్బులు నేర్చుకున్నారు. వాళ్ళు కూడా గణితంలో కొంత కృషి చేశారు. వారి నుంచి ఐరోపాకు వ్యవస్థ, అంకెల వ్యవస్థ వెళ్ళింది. అయితే అరబ్బులేమో అంకెలను హిందుస్థానీ అంకెలని పిలుస్తారు ఇప్పటికి కూడా. పాశ్చాత్య దేశాల వాళ్ళు వాటిని అరబిక్ అంకెలు అంటుంటారు. అరబ్బులే దాన్ని కనిపెట్టినట్టుగా ప్రాచుర్యం సాగించారు. ఒక ఉదాహరణ చెప్పడం కోసం ఆ మాట చెప్తున్నాను నేను. చరిత్రను ఎలా వక్రీకరిస్తారు అనే దానికోసం అని చెప్పండి. దేశ విభజన కారణంగా మనం చాలా చరిత్రను కోల్పోయాం మనం.